ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు పొడిగించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 24 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 31న ముసాయిదా జాబితా విడుదల చేయనుంది. అలాగే ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది ఈసీ. అక్టోబర్ 3న తుది జాబితా విడుదల చేయాలని నిర్ణయించింది. ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ జూన్ 15న ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో ముగియాల్సింది. అయితే మరో 10 రోజులు అంటే ఈ నెల 24 వరకు పొడిగించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలో ఎస్ఐఆర్ గడువు పెంపుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీంద్ర. చెప్పండి, చాలా మంది బిఎల్ఓలు కానీ లేదంటే సామాన్యులు కానీ ఈ 30 days టైం ఫ్రేమ్ అన్నది అసాధ్యం అని చెప్పారు. ఇప్పుడు మరో 10 రోజులు పొడిగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కొంత వెసులుబాటు ఉంటుందనుకోవచ్చా? ఖచ్చితంగా కొంత బెటర్ అని చెప్పుకోవచ్చు బిందు. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద చాలా సార్లు ఎన్నికల సంఘాన్ని కలిసింది స్వయంగా. దాంతో పాటు లేఖలు కూడా రాసింది. మరొక 4 రోజులు పొడిగించాలని పదే కోరింది. అయినప్పటికీ ప్రస్తుతం 10 రోజులు గడువును పెంచినటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా చాలా వరకు కొంత రిలీఫ్ గానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే చివరి 4 రోజుల్లోనే ఏకంగా 54% మేర డిజిటలైజేషన్ చేసామని ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇదంతా గందరగోళానికి దారి తీసినటువంటి పరిస్థితి. గ్రామాల్లో నిజంగా ఎన్యూమరేషన్ ఫారాలు కొంతవరకు అందినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో అట్లాగే నగర ఏరియాల్లో మాత్రం చాలా చోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు అందినటువంటి పరిస్థితి. మరోవైపు డిజిటలైజేషన్ కార్యక్రమం కూడా ఇంకా ఆలస్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో గడిచిన నెల రోజులుగా చూస్తే 26 రోజులుగా చూస్తే 64% పూర్తయిందని చెప్తున్నప్పుడు ఆ తర్వాత ఎన్నికల సంఘం ఇస్తున్నటువంటి ప్రకటన కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు పూర్తిగా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే ఎన్నికల సంఘాన్ని కూడా కోరింది. ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి ఇప్పటికీ లెటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మిగతా రాజకీయ పార్టీల నుంచి కూడా కొంత మేర ఇదే విధంగా డిమాండ్ వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మరొక 10 రోజులను పెంచినటువంటి పరిస్థితి. కాబట్టి 10 రోజులైనా అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేసి ప్రతి ఒక్క అర్హుడైనటువంటి ఓటర్కి ఓటు హక్కు కల్పించేలాగా చర్యలు తీసుకుంటే కొంత మేరకు ఉపయోగపడుతుంది. లేకుండా నాట్ ట్రేస్ అనేటువంటి ఒక ఆప్షన్ ఎంచుకొని ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. నాట్ ట్రేస్ అనేటువంటి ఒక ఆప్షన్ దగ్గర అప్లై చేయటం వల్ల వీరందరూ కూడా ఓటు హక్కు కోల్పోయే పరిస్థితుంది. కాబట్టి ఆ పరిణామాలు ఏమీ లేకుండా ఇక మీదట జాగ్రత్తగా వహించాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమేరకు ఈ 10 రోజులు పెంచడం అనేది రేపు గానే భావించవచ్చు బిందు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.